తాండూరుల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నంబర్ 9959। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। रुकन असम्बली तांडूर मनोहर रेड्डी ने जिला सरकारी अस्पताल का अचानक मुआयना किया। रुकन असम्बली ने अस्पताल के कई वार्ड्स का दौरा किया। मरीजों से अस्पताल में तिब्बी खिदमात के बारे में दरियाफ्त किया। बाद अज़ां अस्पताल में तिब्बी खिदमात के रिकॉर्ड का जायजा लिया। इस मौके पर रुकन असम्बली ने कहा कि बरसात के मौसम का आगाज हो चुका है, ऐसे में बीमारियां फैलने का अंदेशा रहता है। मौसम को मद्देनजर रखते हुए अस्पताल का दौरा किया। उन्होंने कहा कि अस्पताल में बेहतरीन डॉक्टर्स मियारी खिदमात फराहम कर रहे हैं। आवाम और मरीज एतमाद के साथ अस्पताल आकर खिदमात हासिल कर सकते हैं। इसी तरह डिस्ट्रिक्ट अस्पताल में डॉक्टरों की खाली जायदादों को पुर करने के लिए मुताल्लिका वजीर के इल्म में लाया जाएगा। इसके अलावा मेडिकल पोस्टों के साथ साथ बुनियादी सहूलियात की फराहमी की भी कोशिश की जाएगी। अस्पताल के इंतजाम के खिलाफ फंड्स की कमी को पूरा किया जाएगा और अस्पताल में सिटी स्कैन खिदमात के बारे में मौसूल होने वाली शिकायत पर तवज्जो दी जाएगी। मरीजों को मुश्किलात पेश आई तो कार्रवाई की जाएगी। अस्पताल के डॉक्टर्स को मशवरा दिया कि मरीजों को बेहतर तिब्बी खिदमात फराहम करें और अपने खिदमात का बेहतर नाम रोशन करें। इस मौके पर सदर नशीन बल्दिया स्वप्ना परिमल, म्युनिसिपल कमिश्नर विक्रम सिम्हा रेड्डी, अस्पताल सुपरिटेंडेंट मूर्ति, डॉक्टर रमना बाबू, TPCC जनरल सेक्रेटरी धरा सिंह, तांडूर टाउन सदर कांग्रेस हबीब लाला, डॉक्टर संपत कुमार, जुबेर लाला, काउंसलर और दीगर मौजूद थे। చూడాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ అంతా కూడా తిరగడం జరిగింది. పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి పేషెంట్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ తాండూరు నియోజకవర్గమే కాక కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఈ హాస్పిటల్ పైన ఒక మంచి నమ్మకంతో అక్కడి నుంచి కూడా దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే హాస్పిటల్ మనం ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇంకా ఏదైనా అవసరం ఉందా అన్నీ కూడా డాక్టర్స్తో చర్చించుకోవడం జరిగింది. కొంతమంది డాక్టర్స్ తక్కువ ఉన్నట్టు ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డాక్టర్స్ని కూడా ఫుల్ పేజ్గా ఇక్కడ చేసేటట్లు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ లోడ్నంతా కూడా భర్తీ చేస్తాను. దాంట్లో భాగంగా ఇక్కడ చాలా రోజుల నుంచి ఒక 20-25 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ కలరింగే కానీ డ్రైనేజే కానీ కొద్దిగా మైనర్ రిపేర్స్ ఇక్కడ ఉన్నాయి. అది ఎంబడే ఈ 2-3 రోజుల్లోనే అవసరం ఉంటుంది. రేపు కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సరిపోయే ఫండ్స్ కూడా ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. సేమ్ టైం నాకు ఒక 15 రోజుల ముందు తాండూరు టీచర్స్ రమేష్, సుజాత అనే ఇద్దరు, రమేష్ వాళ్ళ మిస్సెస్ సుజాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ దాదాపు ఒక 75-80 లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టినాక కూడా నేను హాస్పిటల్కి పోయి ఆ డాక్టర్తో సందర్శిస్తే వాళ్ళు ఆ పేషెంట్ కండిషన్ 5% మాత్రమే ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాలంటే విదేశాల నుంచి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దానికి 60-70 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పింది. వాళ్ళకు ఖర్చు పెట్టుకునే స్తోమత లేక ఇంటికి తీసుకుపోవాలంటే వాళ్ళు సిద్ధమైనప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హస్బెండ్ రమేష్ గారితో మాట్లాడి నిమ్స్కి ప్రిపేర్ చేశాను. ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ఆడ పోయిన తర్వాత ఒక వారం రోజులలోనే మంచి రికవర్ అయ్యి ఈరోజు ఇంటికి రావడం జరిగింది. దయచేసి తాండూరు ప్రజలు కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచి ఫ్యాకల్టీ, మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు. మీరు ఒక నమ్మకంతోనే గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఇష్టంతో మీరు ఒక దేవాలయానికి వెళ్ళి మన గుడిని ఏ విధంగా అయితే పూజిస్తామో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఒక డాక్టర్స్తో ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి మూమెంట్తో మీరు ఏంటండి ఖచ్చితంగా వెళ్ళ ఒక దేవాలయం ఏ విధంగా అయితే ఒక హాస్పిటల్ని కూడా ఒక దేవాలయంలాగా అన్ని మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా సమకూరుస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ హాస్పిటల్ మంచి నాణ్యమైనటువంటి డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ని ఎక్కువ ప్రిపేర్ చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ అప్పీల్ చేసుకుంటున్నాను.
థ్యాంక్ యూ. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।